సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు సేవలు చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నా ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. కస్తూరిబా పాఠశాలల పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్ను సందర్శించిన ఎమ్మెల్యే. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఎంపీ కవిత రాజీనామా. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోనే అంటున్న కవిత. మతలబ్ మరొకటి ఉందంటూ ప్రచారం. బాల్టిమోర్ సిటీ న్యూస్ ఫోకస్. మరణ శాసనంగా మారిన రామగుండం కార్పొరేషన్ 18వ డివిజన్ శివాజీనగర్లోని మ్యాన్వేలో పడి ఒకరి మృతి. జాతీయ సంఘాల తప్పిదం వల్లనే సింగరేణిలో మెడికల్ పేర కార్మికుల నుండి రికవరీ అవుతున్న 2,000 రూపాయలు. సిటీ న్యూస్లో టీబీజీకేఎస్ 11 మెన్ కమిటీ మెంబర్ పెద్దపల్లి సత్యనారాయణ విమర్శలు. ఐటీ మాఫీ కొరకు పోరాడుతామని ప్రకటన. సర్వీసు నిబంధనను ఎత్తివేయండి, అర్హులందరికీ ఉద్యోగాలను కల్పించండి. సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్న 2 ఏళ్లలోపు సర్వీసున్న కార్మికుల వారసులు. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో జరిగిన జార్జ్ ఫెర్నాండెజ్ సంస్మరణ సభ. వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నాటి నుండి ఆదరించి అభిమానిస్తున్న రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ఇప్పుడు సేవ చేసే భాగ్యం రావడం పట్ల మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నానని ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. గోదావరికంలోని ఉషోదయ హైస్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇక్కడి సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొదటి నుండి ఈ ప్రాంత ప్రజలు తనను ఆదరిస్తూనే ఉన్నారని, ఆ ఆదరణకు మోక్షం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రూపంలో మీ అందరికీ సేవలను అందించే అవకాశం రావడంతో ఒక సేవకునిగా తన మనస్ఫూర్తిగా పనిచేసే ప్రక్రియతో ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధనలు అందించేందుకు పోటీ పడుతున్న ఈ ప్రాంత ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు వ్యాపారమయంగా కాకుండా కొంత సేవా దృక్పథంతో సేవలను అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ ప్రాంత విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధి చాటుకునే ప్రతి విద్యా సంస్థలకు తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. జీవితంలో సామాన్య కుటుంబంలో పుట్టి ఉద్యమ ఆకాంక్ష కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి క్రమంలో మీ అందరి సహకారంతో, మీ అందరి దీవెనలతో ఆనాడు ఉద్యమాన్ని నడిపించి ఈరోజు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మీకందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఒకనాడు పాఠశాలలు ఎవరు కూడా ఇక్కడ పెట్టడానికి భయపడుతున్నటువంటి తరుణాలలో ప్రతి వాడకొక పాఠశాలలు 120, 130, 200 వరకు ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు అన్ని విషయాలను నేర్పుతూ పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని స్కూళ్ళల్లో వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేసుకొని స్వతహాగా ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం సంఘం నాయకులు ఇక్కడ అందరు ఉన్నారు. మీకు చాలా విషయాలు తెలుసు. ఇక్కడ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 1-2 పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి.
ఇంతకుముందు మాధవరావు సార్ చెప్పినట్టు డబ్బు కోసమే పాఠశాలలను నడిపించేటువంటి సంస్కృతి కార్పొరేట్ పాఠశాలకు ఉంటుంది. కానీ ఇలాంటి ఉషోదయ స్కూల్ సంబంధించి పాఠశాలను నడిపిస్తున్నటువంటి యాజమాన్యాలు అవసరమైతే ఫీజులను తీసుకోకుండా కూడా మంచి విద్యను నేర్పి ఒక గొప్ప ప్రయోజకులను చేసినటువంటి చరిత్ర రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకే దక్కుతుంది. ప్రత్యేకంగా 25 ఏళ్ళుగా ఉషోదయ స్కూల్లో ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులను చేసి ఇక్కడ పెట్టడానికి భయపడుతున్నటువంటి తరుణాలలో ప్రతి వాడకొక పాఠశాలను 120, 130, 200 వరకు ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు అన్ని విషయాలను నేర్పుతూ పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని స్కూళ్ళల్లో వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేసుకొని స్వతహాగా ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం సంఘం నాయకులు ఇక్కడ అందరు ఉన్నారు. మీకు చాలా విషయాలు తెలుసు. ఇక్కడ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 1-2 పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మాధవరావు సార్ చెప్పినట్టు డబ్బు కోసమే పాఠశాలలను నడిపించేటువంటి సంస్కృతి కార్పొరేట్ పాఠశాలకు ఉంటుంది. కానీ ఇలాంటి ఉషోదయ స్కూల్ సంబంధించి పాఠశాలను నడిపిస్తున్నటువంటి యాజమాన్యాలు అవసరమైతే ఫీజులను తీసుకోకుండా కూడా మంచి విద్యను నేర్పి ఒక గొప్ప ప్రయోజకులను చేసినటువంటి చరిత్ర రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకే దక్కుతుంది. ప్రత్యేకంగా 25 ఏళ్ళుగా ఉషోదయ స్కూల్లో ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులను చేసి ఎంతో మంది ఇలా ఉన్నత స్థాయిలో ఉండే విధంగా చేసినటువంటి ఉషోదయ స్కూల్ యాజమాన్యాన్ని శ్రీనివాసరెడ్డి సార్ను ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అనంతరం కోల్బెల్ట్ ప్రాంతంలో సీనియర్ గురువు మాధవరావు దంపతులను ఆత్మీయంగా సన్మానించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపజేశాయి.
ఆనందంగా చూసే విధంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా చదువులతోని లేకపోతే హోంవర్క్లతోని ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలోకి తీసుకొచ్చేటువంటి ఒక మంచి ఆలోచనను వెంకటరాజేష్ గారు నిర్ణయం తీసుకోవడం, వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఎగ్జిబిషన్ను చూపించడం నిజంగా ఒక సంతోషకరంగా ఉన్నటువంటి పరిణామంగా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి పిల్లలకు తల్లిదండ్రులను విడిచి హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలు జనరల్గా వాళ్ళు ఎంతో బాధ కొద్ది ఉన్నట్టు, ఇబ్బందులలో ఉన్నట్టు వాళ్ళు బాధపడుతున్న సందర్భాన్ని ఒక పేద పిల్లలకు ఇటువంటి ఒక ఎగ్జిబిషన్ను ఉచితంగా చూపించడం అనేది అస్లాం పైకి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కస్తూర్బా గాంధీ విద్యాలయం సంబంధించినటువంటి విద్యార్థులందరినీ వాళ్ళ ఆట విడుపుగా ఎగ్జిబిషన్ కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు గౌరవ డాక్టర్ వెంకటరాజేష్ అన్న గారికి, ముఖ్యంగా దీనికి సహకరించి వాళ్ళ ఎగ్జిబిషన్ అంటే ఒక వ్యాపారం లాగా కాదు, మేము కూడా సమాజ సేవలో భాగస్వాములం అవుతామని చెప్పి వాళ్ళ పిల్లలందరికీ ఉచితంగా అవకాశం కల్పించినటువంటి ఇస్లాం అన్నకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ఒక నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం నిజంగా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇవాళ హాస్టల్లో పుస్తకాలతో ఎప్పుడు కూడా కుస్తీ పట్టేటువంటి విద్యార్థులకి ఈ రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ కల్పించడం నిజంగా ఆ విద్యార్థులు మర్చిపోలేనటువంటి ఒక అనుభవంగా భావిస్తూ ఉన్నాం. కస్తూర్బా పాఠశాలల పిఓ కవిత మాట్లాడుతూ ఇలాంటి ఆహ్లాదకరమైన సందర్భాలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని మరింత ప్రోత్సాహంతో పాటు ఉల్లాసాన్ని నింపుతాయని ఆమె తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం రామగుండం యొక్క పిల్లలందరినీ కూడా ఉచిత ఎగ్జిబిషన్ సందర్శనకు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటరాజేష్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి, మన కందుల సంధ్యారాణి మేడం గారికి, మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి అస్లాం సార్ గారికి కూడా మేమందరం మా పిల్లలందరి తరఫున కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఇది 3rd ఇయర్ మాకు ఈ ఉచిత సందర్శన అనేది ఏర్పాటు చేయడం, ప్రతిసారి కూడా మాకు ఉచిత ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్తో పాటు మా పిల్లలందరికీ కూడా ఈ అవకాశం కల్పించడం ద్వారా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ స్కూల్లోనే ఉండి చదవడము అదే ఉండేది, కానీ ఇటువంటి అవకాశం మా పిల్లలకు రావడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి వెంకటరాజేష్ సార్ గారికి మా అందరి తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పెంట రాజేష్, కౌటం బాబు, పల్లెర్ల రమేష్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, ఆది చొక్కారావు, పిల్లి రమేష్, నూనె శరత్, సాయిరాంతో పాటు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. టీబీజీ కేసుతో పాటు తాను గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న అన్ని సంఘాలకు రాజీనామా చేసి పదవుల నుండి వైదొలిగారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న ధరిమిల పూర్తి సమయాన్ని నియోజకవర్గానికి కేటాయించాలనే ఆలోచనతోనే ఈ రాజీనామాలు చేసినట్లు కవిత చెబుతుండగా అంతర్గతంగా అసలు విషయం వేరేలా ఉన్నట్లు తెలియవచ్చింది. ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజా, కార్మిక, కుల సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్న వారందరూ ఆయా పదవులకు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్న హరీష్ రావు ఇటీవల సంఘం పదవికి రాజీనామా చేయగా టీబీజీకే సహా వివిధ సంఘాలలో ఉన్న పదవులకు కల్వకుంట్ల కవిత శనివారం రాజీనామా చేశారు. ఉద్యమ సమయం నుండి సింగరేణి, ఆర్టీసీ సహా పలు ప్రజా, కార్మిక, కుల సంఘాలకు తెలంగాణ పేరు కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో సింగరేణి, ఆర్టీసీ లాంటి భారీ సంస్థల్లో సమ్మెలు జరిగినప్పుడు టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న సంఘాలు సమ్మెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం
పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతుండడంతో కార్మికుల్లో బదనాం అయ్యే పరిస్థితులను నెలకొల్పుతోంది. ఇలాంటి దుష్పరిణామాలను దరిచేరనీయవద్దని భావించిన కేసీఆర్ వివిధ సంఘాల పదవులకు రాజీనామాలు చేయాలని ప్రజాప్రతినిధులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఆయా పార్టీల నుండి నాయకులు భారీగా టీఆర్ఎస్లో చేరుతుండడం, అర్హులు అనేక మందికి ఎలాంటి పదవులు లేకపోవడం కూడా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మరో కారణమనే ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద సింగరేణిలో టీబీజీ కేసుకు పునర్జీవం పోసి యూనియన్ను బలోపేతంలో కీలక భూమికను పోషించిన కవిత గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయడం కోల్బెల్ట్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. కాగా కవిత రాజీనామాపై యూనియన్ అధ్యక్షులు బి వెంకట్రావు ఫోన్ ద్వారా స్పందించారు. మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ అడిగిన పలు ప్రశ్నలకు వివరణ ఇచ్చారు ఇలా. టీబీజీ కేసు యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పదవికి కవిత గారు రాజీనామా చేసినట్లుగా తెలిసింది సార్. ఇందుకు గల కారణాలు ఏంటండి? కారణాలు ఏంటో మా యూనియన్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ గారు చెప్పారు. వాళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలనేది మొదటి కారణం. అంతేకాకుండా లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల దృష్ట్యా అనేక మీటింగుల్లో పాల్గొనాల్సి ఉంది కాబట్టి అటు తిరుగుతా ఇటు న్యాయం చేయలేనేమనే ఉద్దేశంతో అటు తిరగటానికి లోక్సభ ఎన్నికలకి అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చి కాన్స్టిట్యున్సీ ప్రజలను కూడా తరచుగా కలుసుకొని వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో వారు రాజీనామా చేయటం జరిగింది. ఈ రాజీనామా తాత్కాలికమే. మళ్ళా వారే మా యూనియన్కి అధ్యక్షులుగా ఉండాలని మేము తీర్మానం చేసి పంపించే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. కానీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్మిక సంఘాలకు అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా ఉంటే సమ్మె జరిగిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ బదనమయ్యే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన మేరకే రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు వాస్తవం ఉందంటారు? కేసీఆర్ గారు ఆదేశించారా లేదా అనే దాంట్లో మాకు వాస్తవం తెలియకపోయినా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సింగరేణి కార్మికులకి అనేకమైనటువంటి కొత్త హక్కులు వేజ్ బోర్డులో లేనివి, సింగరేణిలో లేనివి, అదే రకంగా భారతదేశంలో ఏ బొగ్గుగని కార్మికులు కూడా అమలు కానివి అనేకమైనటువంటి డిమాండ్లు వచ్చినాయి. ఇది సింగరేణి చరిత్రలో ఒక మలుపు రాయి. ఇటువంటి డిమాండ్లు సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటిది. కానీ టీబీజీ కేసు చీఫ్గా ఉన్న కవిత గారు రాజీనామా చేసి పక్కకు వైదొలిగిన నేపథ్యంలో యూనియన్ కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతాయి? ఈ పవర్స్ ఎవరికి కేటాయించే అవకాశాలు ఉన్నాయంటారు? ఏ యూనియన్కైనా యూనియన్ అధ్యక్షుడికి అధికారాలు ఉంటాయి. దాని తర్వాత జనరల్ సెక్రటరీకి ఉంటాయి, వర్కింగ్ కమిటీకి ఉంటాయి. మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి మాత్రం ఆమె అవసరం ఎంతో ఉంది. ఆమె వల్లే కార్మికులకు మంచి జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా ఏకగ్రీవంగా ఆమెని మా యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నాం. మేము అనుకున్న దానికన్నా ఎక్కువే ముఖ్యమంత్రి గారితో చెప్పి అనేకమైనటువంటి డిమాండ్లు ఇప్పించడం జరిగింది. ఉదాహరణకి కారుణ్య ఉద్యోగాలు దేశ చరిత్రలో ఏ బొగ్గనలో కూడా లేనటువంటిది. మరి ఈ కారుణ్య ఉద్యోగాలు సింగరేణి కాలేజీతోనే ఇవ్వటం జరుగుతుందంటే గౌరవ అధ్యక్షులుగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఉండబట్టే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని అందరూ తీసుకెళ్లి మాట్లాడించి అది తీసుకురావటం జరిగింది. అది వారితోనే సాధ్యమైంది అని తెలియజేస్తూ, అంతేకాకుండా సింగరేణి కార్మికులకి సింగరేణి సంస్థల్లో వచ్చినటువంటి నికర లాభంలో ప్రతి సంవత్సరం కూడా 2% లాభాలు
ఇట్లా పెంచి ఇప్పిస్తుందంటే శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ గారు మా యూనియన్ అధ్యక్షులుగా ఉండబట్టే సాధ్యమైంది. ఈ రకంగా ఎన్నో డిమాండ్లని వారి నాయకత్వంలో మేము సాధించాం. వారు గౌరవ అధ్యక్షులుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా మీరు ఉండాలని మేము కోరుతాం. ఈ పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు కూడా అవసరమైన సందర్భాల్లో తప్పకుండా వారి సలహాను తీసుకుంటాం. వారు ఇచ్చినటువంటి సలహా మేరకే మేము యూనియన్ని ముందుకు నడిపిస్తాం, యూనియన్ని బలోపేతం చేస్తాం. ఆమె మాటకి ఎప్పుడు కూడా ఎల్లవేళలా మేము విలువిస్తాం, ఆచరిస్తాం, అమలు చేస్తాం, కార్మికులకి న్యాయం చేస్తాం. కార్మికోద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ కార్మిక వర్గానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీపీసీ గుర్తింపు సంఘ నాయకులు సేచ్ ఉపేందర్ పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం పీటీఎస్లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో జార్జ్ ఫెర్నాండెస్ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెర్నాండెస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఉపేందర్తో పాటు వడ్డెపల్లి రామచందర్ మాట్లాడుతూ నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తూ రాజకీయ నాయకునిగా, కార్మిక నేతగా జార్జ్ ఫెర్నాండెస్ పోషించిన పాత్రలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సాదాసీదా జీవితాన్ని గడిపినటువంటి జార్జ్ ఫెర్నాండెస్ భారతమాత ముద్దు బిడ్డ, ధన్యజీవి. అతను హెచ్ఎంఎస్లో చాలా సంవత్సరాలు కొనసాగారు. తర్వాత కొంతమంది వ్యక్తుల అతను విభేదించి హెచ్ఎంకేపీని స్థాపించడం జరిగింది. హింద్ మజ్దూర్ కిసాన్ పంచాయత్ అనేటువంటి ఒక జాతీయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. రైల్వేలో బలమైన యూనియన్గా కొనసాగించారు. తర్వాత హెచ్ఎంకేపీని గత 10 years బ్యాక్ 10 సంవత్సరాల క్రితము హెచ్ఎంఎస్లో విలీనం చేయడం జరిగింది. అప్పుడు మహారాష్ట్రకు చెందినటువంటి శరత్ రావు గారు హెచ్ఎంకేపీ ప్రధాన కార్యదర్శిగా ఉండే, జార్జ్ ఫెర్నాండెస్ గారు అధ్యక్షులుగా ఉండేది. వారు గత 10 సంవత్సరాల క్రితము హెచ్ఎంకేపీని హెచ్ఎంఎస్లో విలీనం చేయడం జరిగింది. జార్జ్ ఫెర్నాండెస్ వంటి కీలకమైన వ్యక్తి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు అందించినటువంటి సేవల్ని ఎవరు మరవలేరు. వాజ్పేయి గారి ప్రభుత్వంలో అప్పుడు ఎన్డీఏ కొనసాగింది. ఎన్డీఏకు కన్వీనర్గా కూడా జార్జ్ ఫెర్నాండెస్ గారు, అప్పుడు ఎన్డీఏకు కన్వీనర్గా ఎల్కే అద్వానీ గారిని పెట్టాలన్నప్పుడు ఎల్కే అద్వానీ గారిని నేతృత్వాన్ని కొన్ని అలయన్స్ పార్టీలు అంగీకరించినందున వాజ్పేయి గారు జార్జ్ ఫెర్నాండెస్ గారిని ఎన్డీఏ చైర్పర్సన్గా నియమించడం జరిగింది. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఒక మేధావి కాకుండా తుది శ్వాస వరకు కూడా తాను నమ్మినటువంటి స్వామ్యవాద సిద్ధాంతాలకు కట్టుబడి జీవించినటువంటి వ్యక్తి జార్జ్ ఫెర్నాండెస్ గారు మొదటి నుండి కూడా ఒక సోషలిస్ట్గా, అంటే ఒక పేదవాడికి మంచి జరిగే విధంగా ఆలోచించే వ్యక్తి జార్జ్ ఫెర్నాండెస్ గారు. మనకు నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. గోదావరి కెరికి గద్దరు, జార్జ్ ఫెర్నాండెస్, వరవర్రావు వచ్చిన సమయంలో గోదావరి కెరి చౌరస్తాలో 1978లో పెద్ద మీటింగ్ జరిగింది. అప్పుడు మేమంతా 12 ఏళ్ళు, నాకు 13 ఏళ్ళ వయసు. ఆ మీటింగ్లో మేము చూసినాం కాకి లక్ష్మారెడ్డి గారు, గద్దర్ గారు, వరవర్రావు గారు, జార్జ్ ఫెర్నాండెస్ ముఖ్య అతిథిగా ఉన్నారు. ఒక పాటను కూడా విప్లవ సాహిత్యం అల్లం వీరయ్య గారి యొక్క రచనలో ఎర్రజెండ్ ఎనియలో ఎర్రెర్రని దీజెండా ఎనియలో అనేటువంటి గేయాన్ని కూడా ఆ యొక్క స్టేజ్ మీద ఆలాపించినటువంటి సందర్భాన్ని చూసినటువంటి వాళ్ళం. వారి యొక్క సంతాపం మనం భారతదేశ ప్రజలందరం కూడా సంతాప దినం చేయాలని కోరుచు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఉపేందర్ గారికి ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కట్ల తిరుపతి యాదవ్, పచ్చిక సమ్మిరెడ్డి, గోపాల్ రెడ్డి, గట్టయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
రామగుండం కార్పొరేషన్లో పురపాలక సంస్థ ఏర్పాటు చేసిన మ్యాన్వేలు మరణ శాసనాన్ని విధిస్తున్నాయి. పేరుకు పెద్ద కార్పొరేషన్ రామగుండం కానీ రోడ్లన్నీ అధ్వానం, డ్రైనేజీలైతే ఇక చెప్పనవసరం లేదు. ఎప్పుడు చూసినా ఈ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధుల మధ్య పాలిపగలు మాదిరిగా నెలకొన్న విభేదాలు తప్ప పుష్కలంగా ఉన్న వనరులతో ఎక్కడ లేని అభివృద్ధిని సాధిద్దామన్న ధ్యాస మాత్రం ఎవరికీ లేదు. పరిణామంగా ఇక్కడి 18వ డివిజన్ శివాజీనగర్లో మ్యాన్వే ఒక అమాయకునికి మరణ శాసనం విధించింది. ఘటన ఆ ప్రాంత ప్రజల్లో గుబులు పుట్టిస్తుంది. శివాజీనగర్లో డ్రైనేజీ మ్యాన్వేలపై సరైన మూతలు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పలపల్లి రమేష్ అనే అభం శుభం ఎరుగని అమాయకుని కాలు మ్యాన్వే రంధ్రంలో పడిపోయి తీవ్రమైన దెబ్బలు తగిలి మరణించాడు. ఈ మ్యాన్వేలు మనుషులను మింగేస్తుండడంతో ఆ ప్రాంతవాసులు కిరణ్జీ, దూడపాక స్వరూప, శ్రావణ్, మల్లేష్ తదితరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమేష్ అనే అమాయకుని చావుకు కారణమైన మ్యాన్వేను నిర్లక్ష్యంగా వదిలివేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని, మేయర్ను కోరారు. ఇక శివాజీనగర్లో నిన్న కేవలం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, అలాగే ఇక్కడున్న కార్పొరేటర్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక రోడ్డు పైన ఉన్న మ్యాన్హోల్స్ ఆ రోడ్డుకు ఎత్తుగా కట్టడం వల్ల, దానిపైన సరైన మూతలు పెట్టడం వల్ల నిన్న సాగర్ మా షాపింగ్ మాల్లో పనిచేసే వ్యక్తి నిన్న నైట్ తన నిధులు కంప్లీట్ చేసుకొని వస్తుంటే మార్గం మధ్యంలో ఆ హోల్లో పడి నిన్న నైట్ చనిపోవడం జరిగింది. ఇంత నిర్లక్ష్యం ఒక మనిషి చావు కారణమైన మున్సిపాలిటీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అదే మ్యాన్హోల్ల పైన అదేవిధంగా ఖచ్చితంగా మీరు వెంటనే సరైన మూతలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇట్లకి గల్లీ నుంచి రాంగాడ దాని కుండి మీద మూత లేదు, మూతలేకైనా పడి మరణించిండు. 1 నెల 2 నెలల క్రితం మా చెల్లె రాధ కూడా అలా పడ్డది, కాలు దిగబడ్డది. ఆమె కాలు కోసం 10-15 రోజుల దాకా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది. మా కోసం ఎవరు కానీ చర్య తీసుకుంటలేరు. ఈ శివాజీనగర్లో ఎవరు పట్టించుకున్న వారు ఎవరు లేరు. ఇంతగానో మేము తపన పడుతున్నాం, ఎవరు ముందుకు వచ్చి ఎవరు కోట్లు వేసినాం వాళ్ళందరూ మాకు పనులు చేసి పెట్టాలి. రోడ్డుకు ఎత్తుగా చేసి పెట్టాలి. ఎవరు కానీ మూతలు లేవు, దేని మీద కానీ డ్రైనేజ్ మీద మూతలు లేవు. ఎట్లా ఇటు వచ్చి ఒకసారి చూడుండ్రి. సింగరేణిలో జాతీయ సంఘాలకు స్థానిక గుర్తింపు సంఘానికి మధ్య నెలకొన్న పంతాలు, ఈగో కార్మికులకు శాపంగా మారాయా అంటే కరెక్టేననిపిస్తుంది. కోల్ ఇండియా స్థాయిలో మెడికల్ స్కీమ్ పేర కార్మికుల నుండి 2,000 రూపాయలు రికవరీ చేస్తున్న అంశంపై అసలు జాతీయ సంఘాలతో ఎలాంటి చర్చలు, ఏమని ఒప్పందం జరిగింది అనేది అనేక సందేహాలకు దారితీస్తున్నాయి. మొత్తంగా సింగరేణిలో కార్మికుల నుండి రికవరీ అవుతున్న 2,000 రూపాయల అంశం సింగరేణిలో దుమారాన్ని లేపుతున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం TBGKSతో సహా జాతీయ సంఘాలన్నీ రికవరీ అవుతున్న ఈ 2,000 రూపాయల విధానాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. మరి రికవరీ ముందు కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఒప్పందంపై ఎవ్వరూ మాట్లాడకపోవడం అయితే విడ్డూరంగా ఉందని ఇక్కడి సింగరేణి గుర్తింపు సంఘం TBGKS 11 మెన్ కమిటీ సభ్యులు పెద్దపల్లి సత్యనారాయణ విమర్శించారు. అందుబాటులో ఉన్న పెద్దపల్లి సత్యనారాయణ సింగరేణిలో కారుణ్య నియామకాల అమలుపై ప్రస్తుతం నెలకొన్న అలజడిపై ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దన్నారు. కేంద్ర బడ్జెట్లో బొగ్గుగని కార్మికులకు జరిగిన మేలేమీ లేదని, ఐటీ మాఫీ కొరకు బాధ్యతగా పోరాడతామని సిటీ న్యూస్లో వెల్లడించారు. సింగరేణిలో కార్మికులను ఊరించి నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్ అమలు తీరుపై మనతోటి మాట్లాడేందుకు సింగరేణి గుర్తింపు సంఘం TBGKS 11 మెన్ కమిటీ సభ్యుడు పెద్దపల్లి సత్యనారాయణ సార్ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి, దాదాపుగా ఈసారి సింగరేణి కార్మికులకు పూర్తి స్థాయిలో ఈ ఐటీకి సంబంధించిన మినహాయింపు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని ఆశించిన నేపథ్యంలో సింగరేణి కార్మికులు కొంత ఊరించినట్టు ఆశించినట్టు కనబడుతుంది కదా. ఈ బడ్జెట్ అమలుపై ఒక గుర్తింపు సంఘం బాధ్యత నాయకులు ఏమంటారు? ఈ బడ్జెట్లో ఏదైతే ఐటీకి సంబంధించి ప్రకటించారో అది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. సింగరేణి కార్మికులకు, బొగ్గుగని కార్మికులకు, భారతదేశ బొగ్గుగని కార్మికులు అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ మొత్తానికి రద్దు చేయాలని చెప్పేసి పలుమార్లు కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అదేవిధంగా భూగర్భంలోకి పోయి పనిచేసే కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ ఉండొద్దని కోరుకుంటే ఏదో కొంత మంచి కూడా కల్పిస్తానని మేము ఏదో వరాలు ఇస్తానని చెప్పి చెప్పడం సరైనది కాదు. దానివల్ల కూడా ఇప్పుడున్న 10వ వేదికకి వచ్చే జీతాలు కనుక బేరేజ్ చేసుకున్నట్లయితే చాలామంది కార్మికులు కూడా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పడే అవకాశం ఉన్నది. దానివల్ల కార్మికులకు అనుకున్న మేరకు లాభం చేయకూడదు. ఏదో కొంతమందికి తక్కువ శాతం మంది మాత్రం లాభం జరుగుతుంది తప్ప మెజారిటీ కార్మికులు మాత్రం దానివల్ల లాభం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అధికార TRS పార్టీ సైతం అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో కూడా కొంత అటు ఇటు కాకుండా కేవలం 5 లక్షల వరకే
పెంచిన తీరును చూస్తే మనం బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? కేవలం బీజేపీ ప్రభుత్వం అట్టడుగు స్థాయి నుంచి వర్గాల నుంచి ఓట్లు లబ్ధి పొందాలని చూస్తూ ఉంది. ఆ క్రమం లోపల 5 లక్షలకు అయితే ఎవరైతే తక్కువ జీతం తీసుకున్న ఆ కార్మికులందరూ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా ఇలా 5 ఎకరాలకు స్కీమ్ అని పెట్టడం, అంటే అట్టడుగు వర్గాల నుంచి కూడా ఓట్ల దృష్టి పెట్టుకుని వాళ్ళు చేసింది అది. కానీ మెజారిటీ కార్మికులు, సింగరేణి కార్మికులు కానీ బొగ్గని కార్మికులు మొత్తం కనుక ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసినట్లయితే ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా బొగ్గని కార్మికులు అందరికీ లాభం చేకూర్చేది. గుజరాల గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా తీర్మానం చేసడం జరిగింది. ఏమి సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పేసి తీర్మానం చేసి పంపడం జరిగింది. కానీ అయినప్పుడు కూడా దాని ఇంతవరకు స్పందించలేదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది బొగ్గని కార్మికులకు ఇప్పటి డిమాండ్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపాలే, రద్దు చేయాలని చాలా రోజులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాధ్యతగా పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయించాలని తీర్మానం చేసి పంపించిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఈ అంశంపై మీ టీఆర్ఎస్ తరఫున టీవీ తరఫున ఏమైనా ఆందోళన తీసుకునే కార్యక్రమం ఉందా? దీని తప్పకుండా మా అధిష్టానం దృష్టి తీసుకుపోయి దీనివల్ల లాభం లేదు, మనం ఏదైతే తీర్మానం చేసామో ఆ తీర్మానం మీద కట్టుబడి ఉండాలని చెప్పేసి మొన్న కూడా మా మేడం కవిత గారు చెప్పడం జరిగింది. దీనివల్ల లాభం లేదు, 5 లక్షలు పెంచడం వల్ల లాభం లేదు, ఖచ్చితంగా మనం పంపిన తీర్మానం మీదనే ఫైట్ చేయాలని చెప్పడం జరిగింది. వచ్చే పార్లమెంట్లో ఖచ్చితంగా దాని మీద ప్రధానమంత్రి దృష్టి తీసుకుపోయి ఫైట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ స్టాండ్ మీద ఉన్నాం. కానీ ఈ 5 లక్షల వల్ల దానివల్ల పెద్ద ఒరిగింది కార్మికులు ఏం లేదు. కాకపోతే సింగరేణిలో కొంత సజావుగా సాగుతున్న కారుణ్య నియామకాల అమలు విషయంలో మళ్ళీ తిరిగి న్యాయస్థానం స్పందించిన తీరుతోటి కొంత మళ్ళీ స్టార్ట్ అయింది. 1 ఇయర్ ఈ సడలింపు, ఈ 2 సంవత్సరాల సర్వీస్ నిబంధన ఏంటి అని ప్రశ్నించిన తీరుతోటి కార్మికుల కొత్త ఆశ నెలకొన్నాయి కదా. ఈ అంశంలో ఒక గుర్తింపు సంఘంగా మీరు చెప్పాల్సింది. ఈ అంశంలో కారుణ్యం జరుగుతున్న క్రమంలో కోర్టు ఏదైతే 2 సంవత్సరాల నిబంధన ఉండొద్దని చెప్పి తీర్పియడం జరిగింది. దాంతో కార్మికులు అందరూ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. కానీ అందులో కంపెనీ కూడా తిరకాసు పెట్టి మేము 5 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కార్పొరేట్ మెడికల్ బోర్డు ఏ గైడ్లైన్స్లో కానీ NCW ఏ ఒప్పందంలో కానీ 5 లక్షల అనే స్కీమ్ లేదు. ఫిట్ అయితే తన ఉద్యోగం తాను చేసుకోవాలి. అన్ఫిట్ అయితే 3 ఆప్షన్స్ ఇచ్చింది వేజ్ బోర్డు ఒప్పందం జరిగింది. ఒకటి MMC కానీ, లంసమ్ అమౌంట్ కానీ, లేదా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ. కార్మికుడు ఏది కోరుకుంటూ చేయాలని చెప్పేసి ఒప్పందం ఉన్నప్పటికీ కూడా కేవలం డైరెక్టర్లు వాళ్ళకు నోటు తయారు చేసి 5 లక్షలు అని చెప్పి దాన్ని పెట్టి కార్మికులందరూ అయోమయాన్ని గురి చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాని మీద మేము ఫైట్ చేస్తాం. కోర్టు కూడా మనం సిద్ధంగా ఉన్నాం. కార్మికుల్లో అయోమయం ఉన్నది కాబట్టి ఒక బాధ్యత గల యూనియన్ నాయకునిగా ఏం చెప్పాల్సిందో కార్మికుల కుటుంబాలు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు 5 లక్షలకు కాదు, మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకొని 5 లక్షలు ఒప్పుకోకూడదు. ఒక్కసారి అన్ఫిట్ అయితే ఉద్యోగం రావాల్సిందే. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చిన ఏదైతే సర్కులర్ తప్పది. దాని మీద కూడా మా యూనియన్ ఫైట్ చేస్తూ ఉంది. అది చాలా తీసుకోవడం జరిగింది. మొన్న కూడా డైరెక్టర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. 5 లక్షల స్కీమ్ అనేది అది వాళ్ళు తయారు చేసుకునేది, కానీ యూనియన్లతో ఎక్కడ ఒప్పందం చేసుకున్నా అది అగ్రిమెంట్ కాదు. కాకపోతే అన్ని కార్మిక సంఘాలు, గుర్తింపు సంఘం మీరు కూడా సైతం వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ మెడికల్ స్కీమ్ పేరు మీద యాజమాన్యం రిటైర్ కాబోతున్న కార్మికుల నుండి కానీ ఇప్పుడున్న కార్మికుల నుండి కానీ 2000 రికవరీ చేస్తున్న తీరును టీపీజీకేస్ ఏ రకంగా చేసుకుంటుంది? ఈ 2000 మెడికల్ స్కీమ్ రికవరీ అనేది జాతీయ సంఘాలు చేసుకున్న ఒప్పందం. ఆ ఒప్పందం లోపల దాన్ని తీసుకొచ్చేసి అన్ని బొగ్గు గారి కంపెనీలు అమలు చేస్తారు. అదేవిధంగా సింగరేణిలో కూడా అమలు చేస్తారు. జేబీసీలో ఏదైతే అగ్రిమెంట్ జరుగుతుందో అది ఖచ్చితంగా సింగరేణిలో అమలు చేస్తారు. ఆ క్రమం లోపల సింగరేణిలో కూడా అమలు చేశారు. అమలు చేయించిన ఘనత జాతీయ యూనియన్ అది. ఈ సింగరేణి వరకు వచ్చే వరకు గుర్తింపు సంఘం ఆపాలంటే మీరు 5 జాతీయ సంఘాలు అక్కడ ఒప్పందం చేసుకొని ఇక్కడ ఆపమంటారు. రేపు ఏ ఇష్యూ మీద కూడా ఆపితే మీరు ఒప్పుకుంటారా? వేరే కూడా అగ్రిమెంట్ చేసుకొచ్చేసి దాని కూడా మీరు ఇక్కడ ఆపితే ఒప్పుకుంటారా? కార్మికులకు అన్యాయం జరుగుతుంది, మేము చేసుకొస్తే మీరు ఇక్కడ ఇక్కడ గుర్తింపు సంఘం బ్రేక్ చేస్తుంది, వ్యతిరేకం చేస్తుందని చెప్పి ప్రచారం చేసాం. మీరు ఇలా దీని విషయంలో ఎందుకు తప్పుకుంటారని అంటారు. మేము అగ్రిమెంట్ చేయించినాం, మేము ఖచ్చితంగా దాన్ని రికవర్ చేపిస్తామని ఎందుకు చెప్పలేకపోతారు, ఎందుకు మోకాలు చాటేస్తానని చెప్పి నేను జాతీయ సంఘాన్ని ప్రశ్నిస్తాను. నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ సింగరేణి ఇంప్లిమెంటేషన్ కావాలని కాను ఆపు అని చెప్పి జాతీయ సంఘాలకు నువ్వు గుర్తింపు సంఘం మీద బదలామీ చేస్తాను. అలా చేసింది మీరు ఇక్కడ తీసుకొచ్చి అమలు జరుగుతూ ఉంటే అద్దంటారు. మరి మీరు చేసుకున్న ఒప్పందం అక్కడ తప్పని మీరు ఒప్పుకోండి, మేము ఇక్కడ దాన్ని ఆఫ్ చేస్తాం. అది కరెక్ట్ అనేది మీరు ఇక్కడ ఒప్పుకోండి. అంటే కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం కూడా జాతీయ సంఘాలకు ఉన్న సమన్వయ లోపం మూలంగా కార్మిక వర్గం ప్రధానంగా సింగరేణి కార్మిక వర్గం నష్టపోవాల్సిందేనా? నష్టపోవాలని మేము కోరుకోలేదు, నష్టపోనీయం కూడా. మేము ఖచ్చితంగా దాని చైర్మన్ లెవెల్లో 18 చైర్మన్ లెవెల్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఖచ్చితంగా అది చేసి దాన్ని బ్రేక్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ అపాయింట్మెంట్ అయిన కార్మికుడు దాదాపుగా 3-4 లక్షలు నష్టపోయే ఒక
4-5 లక్షలు నష్టపోయే అవకాశం ఉంది. ఇవాళ 20 నెలలు రికవరీ చేసి నువ్వు 10-20-30 ఏళ్ళు కనుక ఆపినట్టంటే అతనికి వచ్చే వడ్డీ డబ్బులు అయితే 5-6 లక్షలు అవుతాయి. మరి వడ్డీతో చెల్లిస్తారా అది కూడా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇవాళ అమౌంట్ మీద 20,000 40,000 మిగతా వాడికి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తారా? ఇయ్యాలందుకు రికవరీ. రెండోది రికవరీ చేసే ముందు కార్మికుడి సమ్మతి తీసుకోవాల్సింది ఉండే నీకు అవసరం ఉందా లేదా. ఎందుకంటే కొందరు కార్మికుల పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ చేసి వేరే కార్పొరేటర్ల వేరే కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళకు వీళ్ళు కార్మికులు వెనక మెడికల్ పేషెంట్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ కోరుకోరు, ఇక్కడ పెట్టుకోరు, ఇష్టం ఉన్న పెట్టుకోవాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు. ఇవన్నిటి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి యాజమాన్యానికి ఏం చెప్పాల్సి ఖచ్చితంగా మేము అనేది కార్మికుడు సమ్మతి తీసుకొని మాత్రమే చేయాలా. అది రెండోది 2,000 అనేది కార్మికుడు ఎప్పుడు కోరుకున్నప్పుడు చేయాలి తప్ప ఇష్టం వచ్చాడు చేసేసి కార్మికులు ఇబ్బంది పెట్టదని చెప్పి డిమాండ్ చేస్తాము. దానికి పూర్తిగా జాతీయ సంఘాలే కార్మికులు కనుక ఒప్పందం కార్మికులు ఇష్టం లేకుండా రికవర్ చేసినట్లయితే అది త్వరలో దానిలో కూడా ఒక ఎండి కనుక ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా దానిలో కోర్టు పోతాం. కాకపోతే దందా విషయానికి వస్తే ఈ కారుణ్య నియామకాల విషయంలో ప్రధానమైన గుర్తింపు సంఘం నాయకులు ఫైరవులు చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు. సికాస లాంటి సంస్థలు పత్రికా ప్రకటనలకు చేసిన ఆరోపణల విషయంలో మీ నాయకులు కూడా మీరు కూడా అప్పుడప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు మీరేం చెప్పాల్సింది? సరే, ఇప్పుడు మేము ఏది ఏమైనప్పటికీ కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి మామిడికే వస్తాయి. అది మంచి అయినా చెడు అయినా కూడా అధికారంలో యూనియన్లకే వస్తాయి. ఇప్పుడు మిగతా సంఘాలను ఎవరైనా కూడా విమర్శించారు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరని చెప్తారు కాబట్టి. మా జాతీయ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏ హత్య మేము స్వీకరించాల్సిందే. సరే, వాళ్ళు అంటారు దందాలు జరుగుతారు, ఏ ఫైల్ జరిగినా జాతీయ సంఘమే అంటారు. అంటే రకరకాల ఫైర్లు జరుగుతారు, రకరకాల ఏది జరిగినా కూడా అధికార యూనియన్ అంటారు. కాబట్టి మా దానిలో ఎవరు ఫైర్లు చేస్తలేరు, ఎవరు కూడా చేయరు, అట్లనే లేదు. ఏమైనా చేస్తే ఇప్పుడు కూడా ఇంకా దరఖాస్తులు పెట్టుకుంటున్న కార్మిక నియామకాల విషయంలో ఆ కార్మికుల కుటుంబాలకు ఏం చెప్పాల్సుకున్నారు? ఇప్పుడు కూడా పెట్టుకున్న వాళ్ళకు ఏదైతే మైండ్ ఆప్షన్ 5 లక్షలు ఉంటేనే దరఖాస్తు తీసుకుంటారో దానికి ఒప్పుకోవద్దని మేము అంటా ఉన్నాం. 5 లక్షలు ఇస్తేనే దరఖాస్తు తీసుకుంటామని చెప్పేసి మేనేజ్మెంట్ అంటే అది సరైనది కాదు. 5 లక్షలకు ఎవరు కూడా అగ్రి రాసియొద్దు. ఫైర్ లేదే పని అవుతలేదు అని బాధ కార్మికులు ఉంది. అట్టేం లేదు, ఖచ్చితంగా కార్మికులకు రోగం ఉన్న కార్మికులు అవుతుంది. రోగం ఉన్న కార్మికులు పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఉన్నోళ్ళు. దానికి వీళ్ళు అపోహ మాత్రమే, అది ఆ అపోహలు ఉండొద్దని చెప్పి మేము కోరుతున్నాం. ఇకపోతే చివరి చెప్పండి, బాధ్యత గల గుర్తింపు సంఘం నాయకులు పట్టించుకోకపోవడం మూలంగానే ఇప్పుడు స్థానికంగా ఉన్న బొగ్గు గనుల్లో కార్మికులకు సమస్యలు ఎదురవుతుంది అంటారు కదా. ఈ విషయంలో చివరిగా కార్మిక వర్గాన్ని మీరు ఏం చెప్పాల్సింది? పట్టించుకోకపోవడం కాదు, ఏ కార్మికుడైనా ఇబ్బంది ఉందని చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ పిడి సెక్రటరీ కానీ ఆడున్న మైన్ క్యాబ్ మెంబర్ కానీ సెవెంటీ క్యాబ్ మెంబర్ కానీ పట్టించుకుంటూ ఉన్నారు. కాబట్టి కార్మికులు కూడా వాళ్ళ అవసరం అక్కడ కనుక పట్టించుకుంటే ఆఫీస్కి వచ్చి చెప్పే అవకాశం ఉంది. వాళ్ళ సమస్య దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కారం చేస్తాం. పరిష్కారం చేయడానికి మా యూనియన్ కమిటీలు కూడా అన్ని సంసిద్ధంగా ఉన్నాయి, రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ దృష్టికి తీసుకురాకుండా సమస్య వచ్చిందంటే ఎవరు ఏం చేయరు. కాబట్టి వాళ్ళైతే అక్కడ కాబట్టి ఆఫీస్కి వచ్చి కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా వేళ సిద్ధంగా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేసిన బడ్జెట్ వల్ల సింగరేణి కార్మికులు కానీ బొగ్గని కార్మికులు కానీ జరిగిన మేలేం లేదని ఇప్పుడు మనకు సింగరేణి గుర్తింపు సంఘం టీపీజీకేఎస్ 11 మెన్ కమిటీ సభ్యుడు పెద్దపల్లి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో సింగరేణి కార్మికులకు పూర్తి స్థాయిలో ఐటీ రద్దయ్యే వరకు బాధ్యత గల టీపీజీకేఎస్ కానీ టీఆర్ఎస్ కానీ పోరాటం చేస్తుందని పెద్దపల్లి సత్యనారాయణ చెప్తున్న నేపథ్యంలో ఈ ఐటీ మినహాయింపు కోసం టీపీజీకేఎస్ టీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో వేచుద్దాం. కెమెరామెన్ శ్రీకాంత్ గౌడ్తో సత్యం, సిటీ న్యూస్, గోదావరి. స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదికను ఏర్పాటు చేశారు ఆదివారం గోదావరికని మార్కండే కాలనీలోని బృందావన్ గార్డెన్లో. ఈ ఐక్య వేదికలో పాల్గొన్న ఐక్య వేదిక ముఖ్య సలహాదారులు దయానంద్ గాంధీ మాట్లాడుతూ స్వచ్ఛంద సంఘాలకు పుట్టినిల్లైన గాంధీనగర్లోని దాదాపు 40 వరకు స్వచ్ఛంద సంఘాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఐక్యం చేసే విధంగా ఒక వేదిక రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ ఐక్య వేదికకు గౌరవ అధ్యక్షునిగా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ను, చీఫ్ ప్యాట్రన్గా డాక్టర్ పెంట రాజేష్, అధ్యక్షునిగా రెహమద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా పళ్ళేర్ల రమేష్ గౌడ్, సమన్వయకర్తగా చాతబోయిన శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సురభి శ్రీధర్, జాయింట్ సెక్రటరీలుగా సునీత కనకరాజు, గౌరవ సభ్యులుగా దామెర శంకర్, మాళిక్, లింగమూర్తులను నియమించినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఈ వేదిక సమాజ శ్రేయస్సు కోసం సమిష్టి సేవా కార్యక్రమాలు చేపట్టనుందని ఆయన వెల్లడించారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు పుట్టినిల్లుగా ఉంది. ఈ పుట్టినిల్లుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా 30 నుండి 40 స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సేవా సంఘాలు తమదైన రీతిలో చారిత్రాత్మకంగా వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఇక్కడ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడే కొత్తగా ఆవిర్భవించడం, ఆవిష్కరించడం, ఈ కార్యక్రమాలన్నీ వేరే చోట అనేక రీతుల్లో అనేక రకాలుగా ముందుకు సాగడం జరుగుతుంది. ఈ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛత సేవ సామాజిక కార్యకర్తలు మంచి ప్రశంసలు పొందుతూ ఉన్నారు. మరి ఇట్లా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఐక్యపరచడం కోసం ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక గొడుగు కిందికి తీసుకురావాలి. మనందరం ఐక్యంగా ప్రతి 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఈ ప్రాంతంలో ఒక ఉమ్మడిగా సామూహికంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేపట్టడానికి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదికకు ఒక చక్కటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి స్వచ్ఛంద సేవను మరింత బలోపేతం చేయడం కోసం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాళ్ళలో ఉత్తేజాన్ని కలిగించడం కోసం, ఎవరైతే కనిటితో ఉన్నారో, ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని అక్కడే చేర్చుకోవడం కోసం ఒక చక్కటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ముందుకు సాగుతూ ఉంది. బలోపేతం చేయడం కోసం మున్ముందు అది చేస్తున్నాం. మరి ఎవరైతే దాతలు ఉంటారో, ఎవరైతే మానవతావాదులు ఉంటారో మేము చేపట్టినటువంటి ఈ మహాయజ్ఞానికి ఊపిరిపోయాలని మేము కోరుతున్నాం. మాకు చేదోడు వాదుడుగా మేము చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. సర్వీసు నిబంధనతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికుల వారసులు. 2013వ సంవత్సరంలో యాజమాన్యం ఏకపక్షంగా జారీ చేసిన సర్క్యులర్ను చూపుతూ ఉద్యోగాలు ఇవ్వమని చెబుతుండడం సరైంది కాదని ఖండించారు. సదరు సర్క్యులర్ను రద్దుపరిచి అర్హులందరికీ ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని సిటీ న్యూస్కు చెప్పారు. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికులను మెడికల్ బోర్డుకు అనుమతిస్తున్న సింగరేణి యాజమాన్యం అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించమంటూ సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం సింగరేణి సంస్థలో ఆందోళనకర వాతావరణాన్ని నెలకొల్పుతున్న ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికుల వారసులు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించే ప్రసక్తే లేదని యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ పరిణామంపై మీరు ఎట్లా స్పందిస్తారు? వాస్తవానికి 2013 సర్క్యులర్ అని చెప్పేసి ఒక సర్క్యులర్ ఉంది. మేము దాని ప్రకారంగా కోర్టు తీర్పిచ్చిన ప్రకారం మిమ్మల్ని మెడికల్కి పిలుస్తున్నామన్నారు. కానీ ఉద్యోగం మాత్రమే బెనిఫిట్స్ ఇస్తున్నారు. కానీ 2013 అనే సర్క్యులర్ అనేది కాదు, అది కేవలం ఆఫీస్ మెమోరాండం మాత్రమే. అదొక కాపీ మా దగ్గర ఉన్నది. ఇది కేవలం టీబీజీ కేసు ఏదైతే గుర్తింపు సంఘం ఉన్నదో అది సింగరేణి యాజమాన్యంతో లోపోయక గారి ఒప్పందం చేసుకొని కార్మికులను సాధ్యమైనంత వరకు తగ్గించేటువంటి దిశలో ఈ యొక్క టీబీజీకేఎస్ యూనియన్ అంతర్గతంగా చేసుకున్నటువంటి ఒప్పంద పత్రం మాత్రమే. కాబట్టి ఇది సర్క్యులర్ కాదు. దీన్ని వెంటనే తక్షణమే ఈ యొక్క ఒప్పందాన్ని ఎత్తివేసి మెడికల్కి అప్లై చేసుకున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా వాళ్ళని మెడికల్ పిలిపించుకొని న్యాయపరంగా వచ్చేటువంటి డిపెండెంట్ జాబ్స్ని వాళ్ళకి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాలు కల్పించే ప్రసక్తే లేదని యాజమాన్యం చెబుతున్న నేపథ్యంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎట్లా స్పందించబోతున్నారు ఈ పరిణామంపై? ఇప్పుడు మేము ఈ వారసులందరం కలిసి ఒక ఐక్యజేఏసీగా ఏర్పడినాం. సో వీళ్ళందరికీ జరిగే అన్యాయాల మీద ఇప్పుడు 2 years లోపు వాళ్ళు అయితేంది, 30 years ఏజ్ పెంచే విషయంలో అయితేంది, ప్లస్ ఈ ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఇచ్చే వాళ్ళ విషయంలో కానీ 2013 సర్క్యులర్ విషయంలో కానీ సింగరేణి యాజమాన్యంతో మేము సంప్రదింపులు జరిపినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్పారు. 2013 ఏంటంటే మేము మొన్న అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మాకు ఈ కండిషన్ 2013 అనేది చెప్పలేదు. తర్వాత మళ్ళీ కొత్తగా మా ఆయన మీదకి వెల్ఫేర్ ఆఫీసర్ పిలిపించి ఏం చేశారంటే కొత్తగా మళ్ళీ 2013 ఒక ఒప్పందం పత్రం వచ్చింది, దాని మీద మీరు ఇమీడియట్లీ సంతకం పెట్టాలి, సంతకం పెడితేనే మీకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి, జాబ్స్ అయితే ఇవ్వమని కరాఖండిగా చెప్పేసారు. దీని మీద మేమందరం ఒక యూనిటీగా ఏర్పడి జేఏసీ ఏర్పాటు చేసుకొని దీని విషయంలో ఇప్పుడు 22 తారీఖు 23 తారీఖు ఒక బోర్డు జరిగింది. కోర్టుకు పోయిన వాళ్ళందరూ వీళ్ళ రిజల్ట్ తక్షణమే ప్రకటించాలి. వీళ్ళు ప్రకటిస్తే వీళ్ళకు సింగరేణి యాజమాన్యం ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తుంది, జాబ్ ఇస్తుందా లేదంటే వీళ్ళకు 5 లక్షల పరిహారం ఇస్తుందా, ఈ విషయంలో దాన్ని వెయిట్ చూసి దాని ప్రకారంగా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో మళ్ళీ మేము జేఏసీ ఏర్పడి మళ్ళీ కోర్టుకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నాం ఇప్పటికి. థ్యాంక్ యూ. సింగరేణి యాజమాన్యం ఏకపక్షంగా 2013వ సంవత్సరంలో జారీ చేసిన సర్క్యులర్ను రద్దుపరిచి అర్హులందరికీ బేషరతుగా సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికుల వారసులు. అయితే ఈ పరిణామంపై యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృశక్తి మహిళా జిల్లా సమావేశం జరిగింది. గోదావరికంలోని విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి మందిరంలో జరిగిన ఈ సమావేశానికి మాతృశక్తి రాష్ట్ర సంయోజక్ పాల్గొని మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మహిళలపై ఉందని అన్నారు. మన పిల్లలను సరైన ఆచారం సంస్కారంతో తయారు చేయాలంటే తల్లులతోనే సాధ్యమవుతుందని, అందుకే మాతలు మహిళలు విహెచ్పిలో పనిచేస్తూ సమాజంలో ధర్మాన్ని సంస్కృతిని అందించే విధంగా పని చేయాలని కోరారు. హిందూ ధర్మంలో స్త్రీలు ఏ రకంగా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజున సమాజంలో హిందూ ధర్మంపై అనేక రకాలుగా సాంస్కృతికపరమైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు నివారించాలంటే మన ధర్మాన్ని మన పిల్లలకి, మన ముందు తరాలకు ఏ విధంగా అందజేయాలి. ఇటువంటి పరిస్థితి ముందు తరాల వాళ్ళకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వారంలో ఒకరోజు 1 గంట సమయాన్ని దీనికోసం కేటాయించి సత్సంగం అన్న పేరుతో మన ధర్మాన్ని గురించి మనం తెలుసుకుని నలుగురం కలిసి ఐకమత్యంగా ఉండడం, మన వీధిలో ఉండే నలుగురం కలిసి ఐకమత్యంగా ఉండి హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ముందు తరాలకి అందించడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈ సమావేశంలో అందరూ కూడా చక్కగా సహకరించారు. ఈ సమావేశంలో జిల్లా మాతృశక్తి సంయోజక్ జ్యోతి, నగర మాతృశక్తి సంయోజక్ అన్నపూర్ణ, దుర్గావాహిని సంయోజక్ శైలజ, సత్సంగం సంయోజక్ లక్ష్మి, శోభ, శ్రీలత, రత్న, కృష్ణవేణి, లలిత, రాజకుమారి, సాగరిక, మమత తదితరులు పాల్గొన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ అభ్యర్థులను ప్రోత్సహించేలా గౌతమ్ వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం పలు క్రీడా పోటీలను నిర్వహించారు. గోదావరికని పీజీ కళాశాల మైదానంలో జరిగిన ఈ క్రీడా పోటీల సందర్భంగా 100 మీటర్లు, 800 మీటర్లు షార్ట్ ఫుట్ పోటీలను నిర్వహించారు. అకాడమీ నిర్వాహకులు ఆమంచ గౌతమ్ నేతృత్వంలో పీఈటీలు గణపతి, సలీం పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలలో గెలుపొందిన విజేతలను అభినందిస్తూ రామగుండం కమిషనర్ శ్రీనివాసరావు మంచిర్యాల ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు. స్థానిక సంస్థలు క్రీడాకారులను ప్రోత్సహించేలా తగు సహకారం అందించాలని అకాడమీ నిర్వాహకుల ఆమంచ గౌతమ్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోంగార్డ్ సంజీవ్, దామిరి శంకర్, పీజీ కళాశాల శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని సేక్రెడ్ హార్ట్ హై స్కూల్లో 1977 నుండి 1986 వరకు ఎల్కేజీ నుండి 7వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. స్థానిక మార్కండే కాలనీలోని బృందావన్ గార్డెన్లో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పూర్వ విద్యార్థులంతా పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్నప్పుడు మేము ఏంటంటే ఇక్కడ గోదావరికన్నీలో 1989 బ్యాచ్ అందరం స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నామండి గోదావరికన్నీలో. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు 2-3 డేస్ నుంచి చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ని కలవాలి అది ఇది అనేసి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అందరినీ చూస్తూ ఉంటే ఇంకా చిన్ననాటి స్వీట్ మెమరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటూ స్కూల్కి వెళ్ళి యాక్చువల్లీ సెకండ్ ఆర్ట్ స్కూల్లో చదివాము మేము నర్సరీ నుంచి 10th వరకు. ఇంకా అప్పటి సన్నివేశాలన్నీ గుర్తు చేసుకుంటూ ఈరోజు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. శుభదినం ఇవాళ మేము ఒక 30 years తర్వాత అందరము మా ఎల్కేజీ స్టూడెంట్స్ సెకండ్ ఆర్ట్ స్కూల్ నుంచి మళ్ళీ సింగరేణి స్కూల్ నుంచి కలగలిగాము. ఒక 40 మంది ఉన్నారు ఇక్కడ. అసలు అందరూ ఉన్న ఊరు లైక్ చదివిన స్కూల్ అంటారు కదా, అది చూసిన తర్వాత మా సంతోషానికి నిజంగా అవధులేవు. ఇంతమంది ఎక్కడెక్కడో చెదిరిపోయారు, ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, ఫేసులు మారాయి, అన్నీ చాలా చేంజెస్ అయ్యాయి. కానీ అందరూ మళ్ళీ ఇంకోసారి కలవడము, తెలుసుకోవడము చాలా హ్యాపీగా ఉంది. ఇది నిజంగా అంటే ఇంకోసారి ఇప్పుడు అందరు కలిసిన తర్వాత మాకు అనిపిస్తుంది ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. మేమందరం కూడా 1977లో ఎల్కేజీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులం, క్లాస్మేట్స్. 77 to 79 ఎల్కేజీ అండ్ యూకేజీ తర్వాత అప్ టు 86 we studied in Sacred Heart School. After that we went to Singaran High School. After 4 decades 4 10ల తర్వాత 40 సంవత్సరాల తర్వాత మేమందరం కూడా ఇక్కడ హ్యాపీగా ఈరోజు ఈ బృందావన్ గార్డెన్స్లో కలుసుకోవడం జరిగింది. ఒకరికొకరం మా యొక్క అనుభూతులను పంచుకోవడం జరిగింది. అప్పుడు చేసినటువంటి కొంటె చేష్టలు కావచ్చు, అప్పుడు చేసినటువంటి వివిధ రకాలైన అనుభూతులు కూడా అందరం కూడా పంచుకున్నాము.
కార్యక్రమంలో బాబురావు, శ్రీధర్రావు, కుప్పల రవీందర్, ఎండి రహీం, ప్రభాకర్ రెడ్డి, చిట్టిబాబు, అంజల్ డేవిస్, పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. పెద్దంపేట గ్రామ సర్పంచ్గా మేరుగు భాగ్యమ్మ గెలుపు సందర్భంగా గ్రామ సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఆదివారం పెద్దంపేట గ్రామంలో నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన భాగ్యమ్మ, ఉప సర్పంచ్ కోడిపుంజుల భూమేష్ మరియు వార్డు సభ్యులను సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జేయు చలపతిరావు, రాష్ట్ర నాయకులు టి శ్రీనివాస్ మరియు నాయకులు మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని వినియోగించుకొని గ్రామ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఎలాంటి అవినీతికి తావివ్వకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. విజయాన్ని ఉత్సవంగా చేయాలనుకున్నా మన పనులు, మనకున్నటువంటి సోషల్ ప్రోగ్రామ్స్, మనకున్నటువంటి వ్యవసాయం కానీ, నాట్లు వేయడం కానీ, ఇలాంటి సమస్యలతో మన ఉత్సాహం అనేటువంటిది కూడా మరొకసారి పెద్ద ఎత్తున మరొకసారి నిర్వహించుకున్నాం. మనం ఈ గ్రామాన్ని సమగ్రంగా పరిశీలించి గ్రామ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేసి గ్రామంలో ఉన్న ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో భాగంగా కూడా గత 5 సంవత్సరాల చీకటి రోజులను అధిగమించి ఒక ఉత్సాహంగా మరొక సభ కూడా ఏర్పాటు చేసుకోవాలని అనుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కేంద్ర బిందువుగా ఒక 4 దశాబ్దాల కాలంగా మన పార్టీ పనిచేస్తూ ఉంది. మన పార్టీ ఉద్యమాలే కాదు, ప్రజా సమస్యల్ని, గ్రామ సమస్యల్ని స్థానిక సంస్థల్లో కూడా ప్రజలమ్మటి ఉండి గ్రామాభివృద్ధిలో కూడా ముందుంటాం. మేము ఉద్యమాలు చేయడమే కాదు, రాజకీయాలు చెప్పడమే కాదు, మీ భూమి మీద నిలబడి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని చూపించినటువంటి ఘనత మన పెద్దంపేటకు ఉంది. మనం ఈ 4 దశాబ్దాల కాలంలో మన ఈ గ్రామంలో అనేక ఇబ్బందులు పడ్డాం, నిర్బంధాలు ఎదుర్కొన్నాం, కేసులు ఎదుర్కొన్నాం. ఇవన్నీ కూడా మన ముందు ఉన్నటువంటివి. మన ఈనాడు మనం పోయిన 5 సంవత్సరాల కాలంలో మన అధికారంలో లేవు. కానీ ఈనాడు మళ్ళీ తిరిగి ఎన్నికైన నేను ఎన్నికల జనరల్ బాడీకి వచ్చినప్పుడు చెప్పిన ప్రజలందరూ కూడా పోయినటువంటి సర్పంచి ఏం చేశాడు ఏంటి అనేటువంటిది ఏం లేదు, ఒక ఇంచు కూడా ముందుకు పోలేదు గ్రామ అభివృద్ధి. ఏదేమైనా మేము పార్టీని గెలిపించుకుంటాం అనేటువంటి జనాల్లో ఉంది, మనం గెలుస్తామని చెప్పాను. ప్రజలందరూ కూడా మనం చేసినటువంటి గత అభివృద్ధిని చూశారు. 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమీ లేదని చూసి మన పార్టీకి విజయాన్ని అప్పచెప్పారు. కార్యక్రమంలో శంకర్, నంబయ్య, నర్సయ్య, జ్యోతి, రమేష్తో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రేమ, శాంతి, సహనాలతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకినపల్లి గ్రామంలోని గ్లోరియస్ గాన్ఫల్ మినిస్ట్రీస్ పాస్టర్ యేసుదాసు అన్నారు. ఆదివారం ఆకినపల్లి గ్రామంలో నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన గంగాధరి దేవమ్మ, రామన్న మరియు వార్డు సభ్యులను గ్రామంలోని చర్చిలో పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రేమ, శాంతి, సహనాలతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచాలని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవమ్మ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా స్నేహభావాన్ని, తోటి వారికి సాయం చేసే గుణాన్ని కలిగినటువంటి
క్రైస్తవ మతస్థులు తమకు మద్దతునిచ్చి తన వంతుగా గెలుపుకు సహకరించినందుకు గాను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తమ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన ఎంపీ కవితను ఢిల్లీలో కలుసుకొని కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ తూళ ఉమా, శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.